నీట్గా కనబడుతుంది. రబ్బర్ కూడా వేయించేసారు. రబ్బర్ పోయిన ఉండే కదా, ఈ రబ్బర్ కూడా వేయించారు అనమాట. ఫోన్ చేస్తే ఆరు కల్లారు పర్సన్ ఆరు డైరెక్ట్ సాఫ్ అని చెప్పినా కదా, బండి కూడా వచ్చింది, ఒక మనిషి కూడా వచ్చిండ్రు. చెప్పు కింద చూడు, ఓ మొత్తం ఎర్రగా ఎర్రగా ఎర్రగా. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్స్. మనకైతే బండి మన షోరూమ్ ఉండే కదా, నేనైతే నిన్న పోలేదన్నమాట. నిన్న మా బావ చేయించుకొని అయితే వచ్చి బండి పార్కింగ్ అయితే పెట్టిండు. ఇవాళ మధ్యాహ్నం నేను పొద్దున కొంచెం వేరే పని మీద పోయినా, ఇక మధ్యాహ్నం ఇప్పుడు వచ్చిన అనమాట. వచ్చి బండికి ఆల్రెడీ డీజిల్ కొట్టించిందంట, ఇంజన్ కాడ వాటర్ వాష్కి అయితే పోతున్నా. ఎందుకంటే మొత్తం మట్టి అయిపోయి ఉంది బండి, మొత్తం గలీజ్ కనబడుతుంది బండి. అందుకని డైరెక్ట్ వాటర్ వాష్, మళ్ళీ దానికి హెడ్ లైట్ కూడా రావట్లేదు. ఆ హెడ్ లైట్లు కూడా వేపిద్దామని అయితే పోతున్నా. ఇప్పుడు ఎట్లా 2:30 అయితే టైము, లంచ్ టైం అయిపోతుంది. ఎందుకంటే ముందు పోయినా మనకు లంచ్ పోతే మనం ఆడ ఆగాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి లంచ్ టైం తర్వాత పోతే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అన్నట్టు ఆగిపోయినా. ఇప్పుడైతే పోతున్నా, ఆడికి పోయి ఆయిల్ మన వాటర్ సర్వీసింగ్, ఇంకొకటి వచ్చేసి హెడ్ లైట్ రావట్లేదు, ఆ హెడ్ లైట్ కూడా వేయించుకుందాం అనమాట. లేట్ చేయకుండా అయితే మనం అక్కడికి వెళ్ళిపోతాం. వాటర్ సర్వీసింగ్ దగ్గర భాస్కర్ దగ్గర బండ్లు లేకపోతే బాగుంటది అనమాట. లేకపోతే ఇక మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. ఏమన్నా తొందరగా అయితే చేపించేసుకోవాలా ఏం వాటర్ సర్వీసింగ్. ఎందుకంటే డీజిల్ కొట్టారు కదా, డీజిల్ వల్ల మొత్తం ఆయిల్ మార్కలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకోటి వచ్చేసి ఆ భాస్కర్ దగ్గర బండి పెట్టే గ్యాప్ దొరకదు అనమాట. మనం చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలా, ఆయనతో తొందరగా చేయించుకోవాలా. అది పార్కింగ్ నుంచి అయితే బయలుదేరిన ఆల్మోస్ట్ దగ్గర వచ్చిన అనమాట భాస్కర్ దగ్గర. 5 నిమిషాలు అయితే భాస్కర్ దగ్గరికి వెళ్ళిపోతా. ఫస్ట్ భాస్కర్ చెప్పేసి అన్న ఇట్లా సంగతి అని, తర్వాత వాటర్ సర్వీసింగ్ కాడ పెట్టి భాస్కర్ గడిపోతా. వాటర్ సర్వీసింగ్ కాడ అయితే బండ్లు అయితే ఫుల్ ఉన్నాయి, ఇక్కడ పెట్టేద్దాం. 2 పెద్ద బండ్లే ఉన్నాయి. చలో ఇంకో బండి అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ బండి అయిపోయింది, ఆ బండి ఉంది. ఆ బండి అయిపోయిన తర్వాత మన బండి చేస్తాను. ఇప్పటికే టైం 4 అవుతుంది అనమాట. ఇప్పుడు లంచ్ పోయారు. సరే అని నేను కూడా ఆగిన, ఎందుకంటే పొద్దున్న ఎండకు చేసి ఉన్నారు కదా, ఇక లంచ్కి అయితే పోయారు. అప్పుడు దాకైతే వెయిట్ చేయాలా. వాళ్ళు వచ్చినాక ఆ బండి చేసిన తర్వాత మన బండి చేస్తాను. మామూలుగా ఏమన్నా ఇంజన్ వాటర్ కూడా కొట్టించేసుకుంటా, పైన ఏమి రుద్దిపోయాను అనమాట. దాని వాటర్ కూడా కొట్టించుకొని మళ్ళీ భాస్కర్ అడిగి పోతా. భాస్కర్ చెప్పేసి వచ్చిన మళ్ళీ ఇప్పుడు కూడా. వేరే ఇంకో తెలిసిన రవాణా తెలిస్తే బండి డైనమో ప్రాబ్లం ఉందంట, అది చెప్పిస్తున్నా. బండి అయిపోయినా చేద్దామన్నాడు, ఇక సరే అని చెప్పిన. అది తిని వచ్చినాక తొందరగా ఈ పని చేపించేసుకొని తర్వాత భాస్కర్ కాడికి అయితే పోదాం. చలో అన్న వాళ్ళు అయితే తినేసి అయితే వచ్చారు అనమాట. బండి ముంగటైతే పెట్టామన్నాడు, సరే అని చెప్పిన. చెమట ఇంజన్ మీద కొట్టించా, బాడీ మీద ఓన్లీ వాటర్ కొట్టించండి. దూరంగా వేడి ఇందా గంప వదిలిపెట్టుంది అనుకో. బండి అయితే ముంగటైతే పెడదాం. కుక్కలు ఉన్నాయి అమ్మా, కుక్కలు అడ్డం ఒకటి. జరా ఇంజన్ గట్టి కొట్టే.
ఆ డీజిల్ ట్యాంక్ కాడ మంచిగా కొట్టే జరా. అటు సైడ్ కంప్లీట్ అయిపోయింది, ఇటు సైడ్ కొట్టాలా, మళ్ళీ అటు కొట్టుకొని పైప్ సరిపోదు అనమాట, మళ్ళీ ఇట్లా తిరిగి పైప్ తీసుకొని రావాలా. ఎండకు చల్ల మంచు తీరు పడుతుంది. ఎన్ని రోజులు అయిపోయింది వాటర్ సర్వీసింగ్ చెప్పాక, అసలు మొత్తం దుమ్ము దుమ్ము మైలా మైలా బండి. మన బండికి వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక భాస్కర్ అన్న చెప్తే భాస్కర్ అన్న దగ్గర ఆల్రెడీ బండి ఉన్నాయి, బండి పెట్టిన ప్లేస్ లేదనమాట, అందుకోసం అని చెప్పి ఆనే పెట్టేసిన. ఒక మాట వాళ్ళకు కూడా చెప్పిన అనమాట వాషింగ్ వాళ్ళకి, ఇక సరే అని అయితే అని చెప్తారు. ఆల్రెడీ ఇదొక బండి ఉంది, ఇంకొకటి ఆ లోపల ఒకటి ఉంది, గ్యాప్ లేదనమాట. భాస్కర్ అన్న కాడికి పోతే బండి అన్నీ ఉండని, నేనే వస్తా ఆడికి అనే చేద్దాం అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి ఆగిన అనమాట. మళ్ళీ ఇప్పుడు అడిగేసి వచ్చిన ఇంకొకసారి వస్తున్నా అన్నాడు. ఇంజన్ ఎంత నీట్గా కనబడుతుంది, చూపిస్తుంది దాన్ని, చాలా నీట్గా కనబడుతుంది వాటర్ వాష్ అయిన తర్వాత. లేకుంటే అంత ఆయిల్ ఆయిల్ గజ్జి గజ్జి ఉంటుంది. మన ఎట్లాంటి బల్బులు అయితే ఖరాబ్ అయినాయి కదా, బల్బులు తీసుకురానికి అయితే పూర్ణ దుకాణానికి అయితే పోతున్నాను అనమాట. పోయి అక్కడ తీసుకొని మళ్ళీ భాస్కరానికి అయితే ఇచ్చేస్తాం. మనకైతే ఎటు బల్బు పోయింది అనమాట, బల్బు పోయింది, వేరే బల్బులు తీసుకున్నాం అనేది వచ్చి అవి తీసుకున్నా, 2 తీసుకున్నా అనమాట. ఒకటి 85 వాట్స్ అవి తీసుకున్నా, 2 కలిపి 500 అంట. 2 అయితే తీసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళా ఉన్న దగ్గరికి అయితే పోతున్నారు, పోయి మళ్ళీ ఎట్లా వేయించుకొని వేరే పని ఏమన్నట్టు చూసుకోవాలన్నమాట ఒకసారి. చలో లైటింగ్ పని కూడా అయిపోయింది, 2 హెడ్ లైట్లు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు లేకుంటే హెడ్ లైట్లు వస్తలేవు. ఒకటేసరికి 2 పనులు అయిపోయినాయి అనమాట. వాటర్ సర్వీసింగ్ అయిపోయింది, మన హెడ్ లైట్ల పని కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడేమో మా సురేష్ బాబు ఫోన్ చేసిండు, కార్ తీసుకొని వస్తున్నా, కార్లో మన రేడియేటర్ కి వాటర్ కొట్టిద్దాం రాన్నాడు. ఇక సరే అని చెప్పిన, ఉండు కొంతసేపు అంటే సరే అని చెప్పి ఆగుతా అని చెప్పిన. వచ్చేంతవరకు ఆగాల, ఆగాక మా బాబు పేమెంట్ ఎత్తాడు, అంతవరకు ఆగాలన్నమాట. ఇప్పుడు 10-15 నిమిషాలు టైం పడుతుంది అన్నాడు. సరేలే అని చెప్పి ఇక ఆగిన అనమాట. మా సురేష్ బాబు కార్ రాగానే ఆ బండిలో కూడా రేడియేటర్ వాటర్ కొట్టించేసుకొని సాఫ్ చేపించేసుకొని దీని చేత బయలుదేరిపోదాం అనమాట. నీది కూడా పెడుతున్నా అన్న, నీది కూడా పెడతాను, నిన్ను కూడా పెడుతున్నా. నీ కార్ వస్తుందని చెప్పిన ఆల్రెడీ. ఎవరు? ఓ దీనికి కూడా రేడియేటర్ సాఫ్ అని చెప్పిన కదా, బండి కూడా వచ్చింది, ఓ మనిషి కూడా వచ్చిండ్రు. మళ్ళా కానా ఫస్ట్ తీసుకున్న సరిపోతుంది కదా కూలెంట్. పోనీకి మళ్ళా బండి పక్కనే కదా, ఎంత దూరం ఉంది. సరేగా నీ ఇష్టం, నడుచుకుంటూ పోదామంటావు. కూలర్ మూత తిప్పేసిండు. ఏముందన్న దాంట్లో? వాటరే పోస్తున్నారా? అంటే వాటరే కాడుతున్నాయి దీంట్లో, వాటరే కదా, అందుకే కదా. బా దుమ్ము దుమ్ము, పొగలు వస్తున్నాయి, పొగలు. ఇట్స్ పొగల్ కమింగ్ బ్రో. అరే సాఫ్ చేయరా రాజు? ఏది డబ్బానా? ఏదో డబ్బా చూపి ఒకసారి. అందంగా ఉంటది, నీట్గా. వావ్ సూపర్ 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 డబ్బా. తిప్పేసిన అది. సార్ డబ్బి కాలుతుంది తీయట్లేదు కదా. దీని నిండా పోసి దీని నిండా పోసినాము. చచ్చికాడు వేయించ
కర్ర బొగ్గు వెళ్తుంది మొత్తం పసరు. ఇప్పుడు ఇది వేడి మీద తీయాలన్నా వద్దా అని ఆలోచిస్తాను. కింద ఇప్పేసినావు కదా, కింద ఇప్పించే అయిపోయింది కదా ఈ కింద తీసా ఏం కాదు. అరే ఏం పొంగలే బాబు, అది కాలుతుంది. బట్ట తీసుకో, ఆడ బట్ట ఉంది చూడు. అచ్చా నీళ్ళు ఉంటే లేపుతుందేమో పైకి, మొత్తమే లేదు చలో. ఇది కూడా అన్నా ఏముంది దీంట్లో? ఉన్నదే అన్ని కాపాడు. మొత్తం ఎర్ర అయిపోయింది మొత్తం. ఒకరు డ్రైవర్లు 10 మంది ఉంటే ఇట్లానే ఉంటుంది. ఏంటిది? ఓనర్ ఒకరు డ్రైవర్లు 10 మంది ఉంటే ఇట్లానే ఉంటుంది. ఓకే ఓకే, అట్లా అంటావా? మరి అంతే కదా. ఓ తీసుకోపోతారు, ఇష్టమైన కొట్టి ఆడ పెట్టేస్తారు, మనం కొట్టించుకోవాలి. చాలా కానీ ఇక మొన్న అట్లనే ఎల్బీనగర్లో కామినెంట్ ఫ్లైఓవర్ మీద పొగలు వస్తుంది, నాకు అర్థం కాలే. రేడియేటర్ కొత్త తెప్పించి పుల్లని కొత్త తెప్పించి చేసినాం. కామినెంట్ ఫ్లైఓవర్ మీద పొగలు వచ్చింది. అది మరి దారుణం అయిపోయిందన్న డబ్బా. అది లోపల చూపి మట్టేసి గీకుదాం కదా, మట్టేసి కొద్దిగా సర్కిల్ వేసి ఇట్లా ఇట్లా ఊపు, ఉన్న పాకరంతా పోతుందంట, కొంచెం లైట్ వెళ్ళిపోతుంది. కట్టపల్లి అయితే ఎప్పుడు లాక్స్తాను చచ్చిపోతున్నారా నేను. ఎందుకు తీసేస్తున్నా మనసులు తీసినా తీసినా తీయకపోతే కష్టం చేసిన నాన్న, అలా చేయకపోతే ఎట్లా చెప్పు. అందుకే అన్నారా రాగానే కూర ఉంటుంది. కసర వెళ్ళాలా కొడుతుందా అని అవ్వ. అయ్యా ఇది కొట్టేటప్పుడు చూడాలా. పొగలు వస్తున్నాయి కింద చూడు. ఓ మొత్తం ఎర్రగా ఎర్రగా ఎర్రగా. అందుకే కొట్టించేది ఇంత ఘోరంగా వస్తుంది. అంటే బుల్లెట్ లేకుండా నీళ్ళు పోతే ఎక్కడ వచ్చారు. ఇంత ఘోరంగా తక్కువైంది లేదు. తెల్లగెళ్తుంది. జరగాలి తెల్లగానే వస్తుంది, మొత్తం తెల్లగానే వస్తుంది. యుద్ధం జరుగుతుంది ఆడ, యుద్ధం. కూలెంట్ డబ్బా ఎంతనా? 500? 520 రూపాయలు కూలెంట్, 3 లీటర్లు. నా మిగిలితే మా పనిలో కూడా పోసుకుంటా. మొత్తం నీకే ఊపి పైన నింపుతారా దీనిలో, అంతేనంటావా? కింద చూడే మళ్ళీ లీక్ అవుతుందేమో చూస్తున్నా. 400 ఇస్తాను ఇప్పుడు వాళ్ళకి. 400 నా బండిది నీ బండిది. చలో ఇది కూడా ఫుల్ అయిపోయింది. ఫుల్ కాలేదా? చాలదు, మినిమంకి ఎక్కడో ఈడికే ఉందిరా, ఫుల్ ఎక్కువ పోసేసిన. మిగిలింది మాకే. చలో మన బండికి అయితే అయిపోయింది అనమాట. వాటర్ సర్వీసింగ్ అయిపోయింది, లైట్లు అయిపోయినాయి. మా సూరజ్ బాబు బండికి మన రేరేటర్కి కూలెంట్ వాటర్ సర్వీసింగ్ కూడా అయిపోయింది అనమాట. మా సూరజ్ బాబు కూడా వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన స్టెప్ని పంక్చర్ ఉందంట, పంక్చర్ చేయించుకుంటాను మల్లాపూర్ దగ్గర. ఇక మనమైతే డైరెక్ట్ అయితే పార్కింగ్కి వెళ్ళిపోయి బండి అయితే పెట్టేసి మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పార్కింగ్కి వచ్చి బండి అయితే పెట్టినా అనమాట. ఈ మధ్య మన వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒకరికి లైక్ చేస్తే ఇంకొకరు చూడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.